శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనం ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి ఫిబ్రవరి 22వ తారీఖు వరకు కూడా వారం రోజులు గ్రహ ప్రభావం 12 రాశుల మీద ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం. మకర రాశి వాళ్ళకి గురుదృష్టి ఉండడం వల్ల సర్వము శుభమే. అనేక రకాలుగా మంచి మంచి పనులు, మంచి మంచి కార్యక్రమాలు, కష్టపడి పైకి వచ్చే తత్వం మీలో ఉంది. పైగా రవి బుధులు ద్వితీయ భావంలో ఉండడము, శని కూడా ఉండడం వల్ల కొద్దిగా మీకు ఫైనాన్షియల్ విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా సంపదలు వచ్చి తీరుతాయి. రవి బుధులు ద్వితీయ భావంలో రవి బుధులు ఉన్నారంటేనే యాక్చువల్గా మీకు ఫైనాన్స్ సంబంధించిన వాటిలో మీరు బాగా రాణిస్తారు, ఫైనాన్స్ విద్యలో అనమాట. అలాగే రవి బుధులు బాగున్నారు కాబట్టి ధనం విషయంలో కూడా ఏమాత్రం ఇబ్బంది పడరు. గాత్రం, బాగా పాటలు పాడే శక్తి, గాయకులకు మంచి ఉచ్చ స్థితి, అద్భుతంగా ఉండే అదృష్టము, ఇవన్నీ బాగున్నాయి. రవి బుధ శనులు ద్వితీయ భావంలో, శని ఒక్కడి చిన్న చిన్న ఇబ్బంది కలిగిస్తాం తప్ప మంచి చేయడానికి అవకాశం ఉంది. శుక్రరాహులు అంటే మీలో ఔన్నత్యం ఎక్కువ ఉంటుంది, ఔదార్యము ఔన్నత్యము మీకు ఎక్కువ అండి. అలాగే ప్రేమ విషయాలు మీరు ఎక్కువగా బహిర్గతం చేయలేరు, మీరు బాగా ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. సూక్ష్మగ్రహి, బాగా తెలివైన వారు, స్పీడ్గా ఉంటారు, ప్రయాణాలు చేస్తుంటారు, తమ్ముళ్ళని చెల్లెల్ని కలుస్తుంటారు ఎక్కువగా. అలాగే ప్రయాణాలు చేస్తుంటారు. వాహనాలు, ఆభరణాలు, సౌఖ్యం మీకు ఉంది, కొనుక్కుంటారు. అలాగే చదువు విషయంలో కొద్దిగా వెనకబడిపోవడానికి అవకాశం ఉంది. మీ మాతృప్రేమ కొద్దిగా, మీరు మాతృప్రేమ అంటే తల్లిగారికి కొంచెం అనారోగ్య సమస్యలు, మెడిసిన్స్ వాడడానికి కొద్దిగా సూచనలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా మకర రాశి వాళ్ళకి పంచమ స్థానంలో గురుడు స్ట్రాంగ్గా ఉన్నాడు. అంటే గురు శుక్రుల పరివర్తన ఉండడం వలన మీకు సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి మంచి డెవలప్మెంట్స్, ఆదాయ వనరులు అంటారు కదా, ఆదాయం బాగుంటుంది. అలాగే పుత్ర సంతాన యోగము కలగడానికి అవకాశం ఉంటుంది. ప్రేమగా ఉండడము, ఎదుటి వాళ్ళకి ప్రేమ పంచడము, అలాగే సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము, అద్భుతంగా ఉందండి. మంచి పేరు ప్రఖ్యాతులు బాగుంటాయి. జనాల్లో మంచి పేరు ఉండడము, జనాకర్షణ అంటాం, అది ఎక్కువ ఉండడము, జనాకర్షణ మంచి అద్భుతంగా ఉండడము, పదవులు రావడం. పంచమస్థానంలో గురుడు ఉన్నాడంటే పదవులు, పొలిటికల్ రంగంలో పదవులు రావడము, లేకపోతే ఉద్యోగంలో పదవులు రావడము, అలా పొలిటికల్ రంగం చెప్తామండి జనాలుగా. అంతేకాకుండా శుభకార్యాలు, ధర్మకార్యాలు చేయడము గురువు వల్లనే సాధ్యమవుతుంది. అద్భుతం. అంతేకాకుండా కుజుడు 6వ భావంలో ఉన్నాడండి. అబ్బా, విశేషమైన స్పందన బ్రహ్మాండంగా ఉంటుందండి. 6వ భావంలో కుజుడే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశం ఇస్తాడు. రాజకీయ రంగంలో ఒక వెలగడానికి అవకాశాలు ఇస్తూ ఉంటాడు. విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అయ్యేటి చూస్తూ ఉంటాడు. అనారోగ్య సమస్యల నుంచి దూరం అయ్యేటి చూస్తూ ఉంటాడు. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా, అదృష్టవంతుడిగా ఉండేటిగా కాపాడుతూ ఉంటాడు కుజుడు. అంతేకాకుండా కుజుడు ప్రభావం వల్ల మేనమామూలుగా హాయిగా ప్రశాంతంగా ఉంటారు వాళ్ళు. అంతేకాకుండా మీ సప్తమాధిపతి కూడా అలా బ్రహ్మాండంగా ఉన్నాడండి. గురుడు చేత చూడబడతాడు. 21, 22లో శుభవార్తలు, శుభకార్యాలు, వివాహాది వేడుకలు, అంటే మంచి మంచి కార్యక్రమాలు మీ ఇంట్లో చేయడానికి అవకాశం ఉంటుంది. అదే వివాహాలు కుదరడము ఇవన్నీ జరుగుతాయండి. అయినా భాగ్యస్థానంలో చంద్రుడితో కలిసి కేతు ఎక్స్ట్రాడినరీ, అద్భుతం. గురుదృష్టి, కుజదృష్టి, శుక్రదృష్టి ఉంది కాబట్టి కేతు మరింత బలవంతుడైపోతున్నాడు. అయిపోవడం వల్ల భాగ్యం అంటే అదృష్టం బాగా తోడుగా ఉంటుంది. సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళకి, లేకపోతే ఏ బిజినెస్ చేసే వాళ్ళకైనా, ఏదైనా సరే మంచి మంచి బిజినెస్ చేసే వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుందండి. విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీ పర్సనల్ విషయాల రీత్యా, ఉన్నతమైన ఉద్యోగం కానీ, లేకపోతే ఉన్నతమైన చదువు రీత్యా మీకు విదేశ పర్యటన జరుగుతోంది. అలాగే మీ తండ్రి గారికి ఆస్తిపాస్తులు పెంచడము, అలాగే మీరు వాహనాలు, ఇందే చెప్పాను సరే, వాహనాలు, ఇళ్ళు, భాగ్యం పెరగడము జరుగుతుంది. భాగ్యం పెరుగుతూ ఉంటుంది. అంతేకాకుండానండి త్రివేణి సంగమంలో కానీ, గంగా నదిలో కానీ కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, త్రివేణి సంగమంలో అంటే త్రివేణి సంగమంలో స్నానం చేసే అదృష్టాలు ఈ పాటికి వచ్చి ఉంటుంది, మీకు చేసేసి ఉంటారు. అవకాశాలు మీకు బాగున్నాయి. ముఖ్యంగా మీరు చేసే ప్రతి బిజినెస్లు కూడా రాణించే అవకాశం ఉంది. ఫుడ్ కానీ, వస్త్ర పరిశ్రమ కానీ, స్టేషనరీ కానీ, బ్యాంకింగ్ కానీ, ఇవన్నీ మీకు బ్రహ్మాండం కలిసి వచ్చే అంశం. లాభస్థానంలో అంటే దశమస్థానం మీకు బాగలేదు కాదండి, 10th హౌస్ లార్డ్ కూడా వచ్చే స్థితిలో ఉన్నాడు కాబట్టి మీరు చేస్తున్న ఉద్యోగాల్లో అధికమైనటువంటి రాబడి అంటే ప్రమోషన్ ద్వారా మీరు రావాల్సిన సొమ్ము మీకు రావడానికి జరుగుతుంది. అంతేకాదండి, మీ లాభస్థానంలో ఉన్నటువంటి చంద్రుడితో ఉండడం వల్ల 21, 22 తారీఖుల్లో గురుడితో కలిసి ఉండడం వల్ల సప్తమాధిపతి అంటే మీ భార్యాభర్తల విషయంలో బ్రహ్మాండంగా ఉండడము, వ్యాపారాభివృద్ధి ఉండడము,
బంగారు ఆభరణాలు, వాహనాలు, చంద్రుడు కూడా కొనుక్కోవడము, ఇవన్నీ మీకు లాభంలో ఉన్నటువంటి చంద్రుడి వలన, అలాగే భాగ్యస్థానంలో ఉన్నటువంటి చంద్రుడితో కలిసిన కేతు వలన శుభయోగాలే కలుగుతున్నాయి. సో ఈ విధంగా మీ రాశి వాళ్ళకి చాలా బాగుంది. ముఖ్యంగా మీరు అమ్మవారిని పూజించండి, సర్వ సౌఖ్యాలు మీకు కలుగుతాయి. 12 రాశుల వారికి చెప్పదగ్గ సూచన రెమెడీస్ ఏంటయ్యా అంటే, ఈ వారంలో సూర్య భగవాన్ని కొలవడము, సూర్య భగవాన్ని ఆరాధన చేయడము, అలాగే అమ్మవారి యొక్క పవర్ ఉండాలి కాబట్టి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందడము, ముఖ్యంగా శివాభిషేకాలు అంటే గంగానది స్నానాలు అవన్నీ చేస్తూ ఉంటాం కదండి మనం. శివాభిషేకాలు చేసుకోవడం వలన, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వలన మంచి శుభఫలితాలు కలుగుతాయండి. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం మర్చిపోకూడదు. ఎవరికి ఏది వీలుంటే ఆ విధంగా పుణ్యక్షేత్ర దర్శనాలు, నది స్నానాలు చేసుకుంటూ ఉండండి. ముఖ్యంగా చెప్పదగ్గ సూచన ఏంటంటే సూర్య భగవాన్ ఆరాధన మాత్రం మర్చిపోకండి. ఇది మాఘమాసం కాబట్టి సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు, ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత, అన్ని రంగాల్లోనూ, అడ్మినిస్ట్రేటివ్ రంగంలో కూడా, పొలిటికల్ రంగంలో కూడా ముందంజలో ఉంచేవాడు సూర్య భగవానుడే. కాబట్టి సూర్య భగవాను ఆరాధన చేసుకుందాం. సూర్య భగవాను యొక్క ఆశీస్సులు మనందరము పొందుదాం. స్వస్తి.